ప్రైజ్ ద లార్డ్. మరి దేవుడు మన కోసము సిలువలో బలియాగమయ్యాడు యేసయ్య. మరి ఆయన యొక్క సిలువ త్యాగమును, ఆయన చేసిన మేలులను, కృపను మనము ధ్యానించుకుందాము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనము. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతను నోరు తెరవలేదు. మరి దేవుడు యేసయ్య ని బలిగా అర్పించిండు. అతడు దౌర్జన్యము నొందెను. యేసయ్య దౌర్జన్యము నొందెను అంటే మరి ఎలాంటి తప్పు చేయకున్నప్పటికీ శిక్ష పొంది ఉన్నాడు. ఎవరి కోసం అంటే మన కోసము. మరి చాలామందికి ఒక డౌట్, యేసయ్య తనను తను కాపాడుకోలేదు, తనను తను రక్షించుకోలేదు. మరి అనేకులనైనా విడిపించిండు, అనేకులని బాగు చేసిండు, అనేకులని స్వస్థపరిచిండు, మరి ప్రతి ఒక్కరిని బాగు చేసిండు, మరి విడిపించిండు, మరి అనేక విషయములలో ఆశీర్వదించిండు, మరి సమాధుల నుంచి కూడా అనేకులని లేపిండు. కానీ తనను తను రక్షించుకోలేడు అనేసి మరి చాలామందికి డౌట్ ఉంటుంది. మరి యేసయ్య మన కొరికే దౌర్జన్యము నొందిండో, అతను నోరు తెరవలేదు. ఎంత బాధపడ్డానో ఆ సిలువ మీద, నోరు తెరవలేదు. ఒకవేళ యేసయ్య నోరు తెరిచి ఉంటే ఈరోజు మనకి రక్షణ దొరికేది కాదు. ఆయన చేసినవి అన్నీ మంచి పనులే అయినప్పటికీ ఆయన శిక్ష అనుభవించింది కాబట్టి అది దౌర్జన్యము. మన కోసము ఆయన దౌర్జన్యము పొందిండో, మన కోసము నోరు తెరవలేదు. మరి తగ్గించుకున్న ఆ ప్రేమ ఈరోజు మనని రక్షించుకున్నది. మరి ఇంత గొప్ప ప్రేమని మరి యేసయ్య మనకి తన సిలువ త్యాగము ద్వారా తెలియచేస్తున్నాడు. మరి ఆయన ప్రేమని మనకి చూపించాడు. మరి ఆయన పుట్టక ముందే పుట్టిన వారి కొరకు, మరి ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరి జన్మించిన ప్రతి ఒక్కరికి, మరి యేసయ్య ఉన్నప్పుడు మరి జన్మించిన ప్రతి ఒక్కరికి మరి ఈ సిలువ ద్వారా విడుదల కలుగచేసిండు. మరి ఏ మనుషుడు కూడా మరి ఒక తప్పు చేయకుండా ఉండలేడు, ఒక అబద్ధం ఆడకుండా ఉండలేడు, ఒక పాపము చేయకుండా ఉండలేడు. మరి ఒకరి మీద ఒకరు మాట్లాడడం కూడా తప్పే, అసూయ పెట్టుకోవడం కూడా తప్పే, కీడు తలంచిన తప్పే, మరి తప్పుగా తలంచుకున్న తప్పే. మరి అన్ని విషయము మరి ఆ ఒక్క తప్పితములు, ఆ అబద్ధములు, మరి ఆ అసూయ, ఇవన్నీ శాపాలు, ఇవన్నీ పోవాలంటే యేసయ్య రక్తము ద్వారానే, మరి యేసయ్య రక్తంలోనే కడగబడితేనే కానీ అవి పోవు. మరి మనుషులం పైన మరి అవి విడిపింపబడక అలాగే ఉంటే మరి ఆ శరీరము కుళ్ళిపోతుంది. మరి ఆ ఆర్థిక సమస్యలన్నీ మరి చిందరవందంగా మారిపోతాయి. ఎప్పుడైతే యేసయ్య రక్తము కింద మరి నీవు వచ్చినట్లయితే మరి నీ మీద ఏ పాపం ఉండదు, ఏ శిక్షను ఉండదు, మరి శాపమును ఉండదు. అందుకనే ఈరోజు ఆయన రక్తము ద్వారా, ఆయన సిలువ త్యాగము ద్వారా ప్రతి ఒక్కరూ జీవించగలుగుతున్నారు. లేకపోతే మరి ప్రతి ఒక్కరును ఈరోజు జీవము లేక ఉండేవారు. ఆయన సిలువ రక్తము ద్వారా, ఆయన చేసిన త్యాగము ద్వారా ఆయన తగ్గించుకొని నోరు తెరవకుండా తనను తను అప్పగించుకున్నాడు కనుక ఈరోజు మనందరికీ ఎలాంటి పాపము, శాపము లేకుండా మరి ఆరోగ్యముతోనూ ఆశీర్వాదముతో ఉండగలిగినము. మరి అతను దౌర్జన్యము నిజంగా మన కొరకు పొంది ఉన్నాడు. నీకోసమే ఈరోజు దేవుడు మరి యేసయ్య నోరు తెరవలేదు. దేవునికి బలము లేక కాదు, మరి యేసయ్యకి మరి సైన్యము లేక కాదు, తండ్రి సైన్యము గొప్పగుంది విడిపించడానికి. మరి ఆయన ప్రార్థించగా అనేకులు మరి చనిపోయిన వారు పాడ ముట్టినప్పుడు మరి లేచి తిరిగి వారికి కుటుంబాలు దయచేయబడ్డాయి. ఈరోజు యేసయ్య నీ కోసము మరి మరణించిండు, నీ కోసము దౌర్జన్యము నొంది ఉన్నాడు. నీ మీద ఈరోజు ఏ శిక్షను లేదు. మరి ఆయన రక్తము కింద నీవు వచ్చినట్లయితే, మరి ఆయనను ఒప్పుకున్నట్లయితే, ఆయన రక్తాన్ని నువ్వు, ఆయన సిలువ త్యాగాన్ని నువ్వు అంగీకరించినట్లయితే, యేసయ్య నా కోసమే దౌర్జన్యము నొందిండో అని అనుకుంటే తప్పకుండా దేవుడు నీ పైన ఏ శాపమును, మరి ఎలాంటి పాపమును, ఎలాంటి కీడును, నీవు చేసిన ఏ పొరపాటును నీ మీద వర్తిల్లదు, నీ పైన విజయము పొందదు, నిన్ను పాడు చేయదు, నిన్ను నాశనము చేయదు. అవన్నీ యేసయ్య రక్తంలో కడగబడతాయి. ఈరోజు మరి ఈ వాగ్దానము, మరి ఈ వాక్యము నీలో మరి గొప్పగా ఫలించి మరి ఆయన చేసిన ఈ గొప్ప త్యాగాన్ని, ఆయన తగ్గించుకున్న ఆ ప్రేమని
దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. నీవే మా కోసము దౌర్జన్యము నొందినావు ప్రభా. ఎవరు చేయరు ఇలాంటి త్యాగము. మా కోసం ఒక మాట అయినను పడరు, కానీ నువ్వు తగ్గించుకున్నావు. మరి ఒక్క మాట అంటే అనేక మాటలు అనేవాళ్ళు ఉన్నారు, కానీ ఈరోజు మా కోసం నిన్ను ఎన్ని మాటలు అన్నప్పటికీ నీవు నోరు తెరవలేదు ప్రభా. ప్రతిదీ నా కోసము మా కోసము నువ్వు భరించి ఉన్నావు. నీ ప్రేమను వ్యక్తపరిచినావు. మరి నీలాగా జీవించే సామర్థ్యాన్ని మాకు దయచే. ఈరోజు నీ రక్తాన్ని మేము ఆశ్రయిస్తుండగా ప్రభా, ఎలాంటి శాపమును ఎలాంటి పాపమును మా మీద ఏలకుండా మాకు మంచి శరీరముని, మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆర్థిక మరి తండ్రి సమృద్ధితో నింపమని ప్రార్థిస్తున్నాము. నీవే మమ్మల్ని దీవించువాడు గనుక నీ శిలువ త్యాగము ద్వారా, నీవు చిందించిన రక్తము ద్వారా మమ్మల్ని విడిపించమని నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మీరు ధన్యులు, ఎందుకంటే యేసయ్య రక్తము కన్నా విడిపింపబడింది ఏదీ లేదు. యేసయ్య రక్తం కింద వచ్చిన ప్రతి ఒక్కరికి విడుదల, అది శాశ్వతమైన విడుదల. ఆమెన్. హల్లెలూయా.